మనము విభీషణుని యొక్క శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం కదా. ఒకప్పుడు ఒక డేగా శిబి చక్రవర్తి ఒక డేగా పావురాన్ని తరుముతూ వస్తుండగా శిబి చక్రవర్తి దగ్గరికి ఆ పావురం వచ్చి శరణు కోరితే శిబి చక్రవర్తి ఆ డేగకు ఆహారంగా తన శరీరాన్ని కోసి ఇవ్వడం జరిగింది. శరీరాన్ని కోసి ఆ డేగకు యొక్క ఆహారాన్ని తీర్చాడు. కాబట్టి అపకీర్తులు పొందకుండా ఆర్తులను చేరుకున్నట్లయితే, ఆర్తులకు వారి ఆర్తులపై దయా కృపా కటాక్షాలు కురిపించినట్లయితే అది ఒక అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది. కాబట్టి ఈ విభీషణుడు ఒకడే ఏంటి, రావణుడైనా సరే వచ్చి తనకు గర్వాన్ని వదిలిపెట్టి నన్ను శరణు కోరితే చాలు, ఏ విధంగానైనా సరే ఆ యొక్క రావణుని కూడా నేను అభయం ఇచ్చి రక్షిస్తాను, ఇలాంటివి మా యొక్క వంశం, ఇలాంటి మర్యాదలు మా యొక్క వంశంలో ఉన్నటువంటివి అని చెప్తూ అభయమిచ్చితివేగ అర్కజాపోయి, అభయమిచ్చితివేగ అర్కజాపోయి, అభయమిచ్చితివేగ అర్కజాపోయి సభయుని నవ్వి సభయుని అవ్విభీషణుని తోడితెమ్ము. ఇక్కడ చూడండి, అభయమిచ్చితివేగ అర్కజాపోయి సభయుని అవ్విభీషణుని తోడితెమ్ము. పదాలు అలా కలిసిపోతుంటాయి కాబట్టి మనం విడివిడిగా చెప్పుకుంటున్నాం. అభయమిచ్చితివేగన్ అర్కజాపోయి సభయునిన్ అవ్విభీషణున్ తోడితెమ్ము. అభయమిచ్చితిని అభయమిచ్చితిన్ వేగన్ అర్కజాపోయి. అర్కజుడు అని ఏం చెప్పుకున్నాము, సూర్యుని యొక్క పుత్రుడు. అర్కజము అంటే సూర్యుడు. అర్కజాపోయి, అర్కజా ఓ సూర్యకుమారుడా, అభయమిచ్చితిన్ అభయం ఇచ్చాను. ఎవరికి అభయం ఇచ్చాను? ఎవరైతే ఇప్పుడు నన్ను శరణు కోరుతున్నారో, నన్ను ఇప్పుడు ఎవరైతే నన్ను శరణు అడిగని చెప్పి అడిగారో ఆ శరణు కోరినటువంటి వారికి అభయమిచ్చితిని, అభయం ఇచ్చాను. ఎవరికి అభయం ఇచ్చాను? ఇప్పుడు విభీషణుడికి. అక్కడ విభీషణుడు ఉన్నాడు కాబట్టి ఆ విభీషణుడికి నేను అభయం ఇచ్చాను. అభయమిచ్చితిన్ వేగపోయి, వెంటనే వెళ్ళు. ఓ సుగ్రీవా, నేను ఆ విభీషణుడికి అభయం ఇచ్చాను కాబట్టి వెంటనే నువ్వు పో, వెళ్ళిపోయి భయుడు అంటే ఇక్కడ భయపడుతున్నటువంటి వాడు, అంటే భయంతో కూడినటువంటి వాడు ఉన్నాడు. ఎవరు? అవ్విభీషణుని. ఆ ప్లస్ విభీషణుని సంధికరం. అవ్విభీషణుని, ఆ ప్లస్ విభీషణుని. ఏ విభీషణుడు? ఆ విభీషణుడు, రావణుని యొక్క తమ్ముడైన విభీషణుడు భయంతో ఉన్నాడు కదా, భయంతో వచ్చేసి ఇక్కడ నా యొక్క శరణు కోరాడు కదా, అలాంటి విభీషణుని తోడితెమ్ము, తోడుకొని తీసుకొని రా, అతని భయం పోయేలా నీతో తీసుకొని రావయ్యా ఓ సుగ్రీవా అని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. అనవుడు సుగ్రీవుడా రాము కడకు, అనవుడు సుగ్రీవుడు ఆ రామ కృపకున్ కనువాల్చి అటు శిరకంపంబు చేసి. అనవుడు సుగ్రీవుడు ఆ రాము కృపకున్ కనువాల్చి అటు శిరకంపంబు చేసి. అలా అనవుడు సుగ్రీవుడు ఆ రాము కృపకున్. అనవుడు అని శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో త్వరగా తీసుకురాయ్యా ఓ సుగ్రీవా, వెళ్ళి ఆ యొక్క భయపడుతున్నటువంటి ఆ దానవాగ్రజుడు అయినటువంటి
ఆ దానవుడైనటువంటి ఆ విభీషణుణ్ణి, దానవుని తమ్ముడైనటువంటి ఆ విభీషణుణ్ణి, ఆ రాక్షసుడు రాజు అయినటువంటి ఆ విభీషణుణ్ణి తీసుకుని రాపో అని చెప్పగానే అని అనగానే శ్రీరామచంద్రుడు అలా అనగానే ఆ సుగ్రీవుడు ఆ రాము కృపకు, ఆ శ్రీరామచంద్రుని యొక్క కృపకు, దయా దాక్షిణ్యానికి, కృపా కటాక్షానికి, శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షానికి కనువాల్చి అలా కాస్త కన్నువాల్చాడు. రెప్ప కిందికి వాల్చాడు, కనురెప్ప కిందికి వాల్చాడు. అటున్ ఆ విధంగా కంపంబు చేసి శిరస్సు కంపం చేసుకున్నాడు. ఇలా తలను ఆడించుకున్నాడు. అలా అంటే ఇక్కడ తలను ఆడించుకోవడం అంటే మెచ్చుకోవడం. అమ్మా, అయ్యా శ్రీరామచంద్రుడా, ఎంత నీకు దయ ఉందయ్యా, శత్రువు కూడా అభయమిస్తానని చెప్తున్నటువంటి వాడవు, ఎంత నీకు ఈ యొక్క కృప, ఎంత కృపా కటాక్షం విషయాలు ఎన్నున్నాయ్యా అని చెప్పని తన మనసులో అనుకుంటున్నాడు. తన మనసులో అనుకుంటూ పరికింపన్ ఈ వేళన్ భగవాని తమ్ముండ అరయంగ శరణన్నన్ అలరి రక్షింప. పరికింప ఈ వేళ భగవాని తమ్ముండ అరయంగ శరణన్న అలరి రక్షింప. పరికింపన్ ఈ వేళ భగవాని తమ్ముండ అరయంగ శరణన్న అలరి రక్షింప. పరికింపన్ పరిశీలన చేయగా, ఈ వేళలో, ఈ సమయంలో అంటే ఇప్పుడు యుద్ధం రాబోతుంది కదా, మరి యుద్ధం చేయాలి కదా మరి, ఎందుకంటే అక్కడికి వచ్చాము, సముద్రపు ఈవలో ఉన్నాం కదా, మళ్ళీ వెళ్ళి సముద్రం అవతలకి వెళ్ళేసేసి లంకా రాజ్యంలోకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో పరికింపన్ ఈ సమయంలో భగవాని తమ్ముండా, పగవాడు శత్రువు యొక్క తమ్ముడు అని చెప్పినా కూడా శరణు కావాలి, శరణు కోరితే అలరి రక్షింప. అలరి అంటే సంతోషంతో, నాకు శరణు కావాలన్నా సరే సంతోషంతో రక్షించడం అటువంటిది. నీకే కాక పరికింప ఈ వేళ భగవాని తమ్ముండ అరయంగ శరణన్న అలరి రక్షింప. నీకే కాక ఎందునే నృపుల గుంచెల్లు కాకుత్ స్థతిలక నిక్కమ్ము ధాత్రిలోనన్. నీకే కాక ఎందునే నృపుల కుంచెల్లు. కాకుత్స్థతిలక నిక్కము ధాత్రిలోనన్. కాకుత్స్థతిలక కాకుత్ అంటే కకుత్ స్థతిలక అర్థం. కకుత్ ఇక్కడ చెల్లు కకుత్ స్థతిలక. ఇక్కడ కాకుత్స్థ తిలకము అంటే ఇక్కడ వంశము, కకుత్స వంశములో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అంటే సూర్యవంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడా.
ధాత్రిలోన ఇక్కడ కాకుత్స్థ తిలక, కాకుత్స్థ వంశంలో తిలకం వంటి వాడ, సూర్యవంశం ఉన్నటువంటి సూర్యవంశంలో గొప్పవాడ, నిక్కము నిజం, నిజంగా ధాత్రిలోనన్, ధాత్రి అంటే భూమి, భూమి లోపల నీకే కాక, నీకు తప్ప, ఎందును, ఎందునే, ఎక్కడైనా, ఎందును ప్లస్ ఏ, ఎందునే, ఎందున్ ఎక్కడైనా, ఏ నృపులకుంచెల్లు, ఏ నృపులకుంచెల్లు, ఏ రాజులకైనా కూడా చెల్లున్ సరిపోతుందా, సాధ్యమవుతుందా? ఎక్కడా కూడా సాధ్యము కాదు. అని పల్లికి, అని పల్లికి సుగ్రీవుండు, అని పలికి సుగ్రీవుడు ఆకాశమునకున్ తన సేనతో సముద్దతి, అని పలికి సుగ్రీవుడు ఆకాశమునకు తన సేనతో సముద్దత గతిన్ ఎగసి, అని పలికి సుగ్రీవుడు ఆకాశమునకున్, అని పలికి అని చెప్పి సుగ్రీవుడు ఆకాశమునకున్ తన సేనతో సముద్దత గతిన్ ఎగసే, తన సేనతో సముద్దత గతి నెగసే, అని పలికి, అని పలికి సుగ్రీవుడు ఆకాశమునకు తన సేనతో తన పరివారంతో సముద్దత గతిన్ ఎగసి, తన సైన్యంతో సముద్దత గతిని విజృంభించి ఎగసి ఎగిరాడు. ఎగిరి వెళ్ళి ఆకాశంలో ఉన్నటువంటి, ఆకాశంలో ఎవరున్నాడు ఇక్కడ? విభీషణుడు తన పరివారంతో ఆకాశంలో ఉన్నాడు. అప్పుడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు శ్రీరామచంద్రుని కొనియాడి సుగ్రీవుడు ఆకాశానికి తన సైన్యంతో కలిసి ఆకాశానికి ఎగిరిపోయాడు. చూడండి, సుగ్రీవుడు కూడా శక్తి ఉంది, సుగ్రీవుడు కూడా శక్తి ఉంది, ఆకాశంలో వెళ్ళడానికి శక్తి ఉంది కదా. అలా ఆకాశం ఎగిరే శక్తి ఉంది కాబట్టి సుగ్రీవుడు కూడా ఆకాశంలోకి ఎగిరిపోవడం జరిగింది. ఎగసి చేకొని అభయంబు శ్రీరాముడి చచా, చే చేకొని అభయంబు శ్రీరాముడిచ్చే నీకు విభీషణ నిక్కంబు నమ్ము. సుగ్రీవుడు శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు ఆకాశంలోకి తన సేనతో ఎగిరి
అక్కడ చేరుకున్నాడు. చేరుకొని అభయంబు శ్రీరాముడిచ్చే నీకు విభీషణాని కంబునమ్ము. శ్రీరామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడయ్యా. ఓ విభీషణ, నువ్వు శరణు కోరి వచ్చావు కదా, అలా శరణు కోరి రావడం చేత శ్రీరామచంద్రుడు నీకు అభయాన్ని ఇచ్చాడు. చేకొని అభయంబు శ్రీరాముడిచ్చే, చేకొని నిన్ను స్వీకరించి శ్రీరామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడు. నీకు విభీషణ నికంబు నమ్ము, విభీషణ నీకు ఇచ్చాడు, నిజం, ఇది నమ్ము. రమ్మని కపిరాజు రాక్షసరాజు, రమ్మని కపిరాజు రాక్షసరాజు నిమ్మున్ కౌగిట ఎనయంగ చేర్చి, నీకు విభీషణ నిక్కంబు నమ్ము. రమ్మని కపిరాజు రాక్షసరాజును నిమ్మునున్ కౌగిటన్ ఎనయంగ చేర్చి. విభీషణ, నీకు శ్రీరామచంద్రుడు అభయం ఇచ్చాడయ్యా. రమ్మని, రా అని చెప్పని, రమ్ము అని, రమ్మని, రమ్ము ప్లస్ అని, రా అమ్మాయి నాతో రా అయ్యా అని చెప్పని కపిరాజు, ఆ కపిరాజు, కపి అంటే కపులు అంటే కపి అంటే ఇక్కడ వానరుడు, వానరుల యొక్క రాజు ఎవరు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రాక్షసరాజును, ఆ రాక్షసరాజును, ఆ యొక్క విభీషణ్ణి ఇమ్మున్, ఇమ్మున్ అంటే ఇమ్ముతో అంటే సంతోషంతో, ఇక్కడ ఇమ్మున్ అంటే ఇక్కడ చక్కగా, కౌగిటన్ రా అని చెప్పని సంతోషంతో అభయం ఇచ్చాడయ్యా, మా రాజు అభయం ఇచ్చాడయ్యా, శ్రీరామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడయ్యా, రా అని చెప్పని ఆ రాక్షసరాజును, ఆ విభీషణుని ఈ యొక్క సుగ్రీవుడు కౌగిట ఎనయంగా చేర్చి, తన కౌగిల్లోకి ఎనయంగా చేర్చి చక్కగా తాకున్నట్లుగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ప్రేమగా ఆప్యాయతతో దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ప్రేమనంతా రంగరింపజేసి స్నేహితులను ఆప్యాయంగా కౌలించుకుంటారు, స్నేహంతో కౌలించుకుంటారు. కాబట్టి ఆ విధంగా సుగ్రీవుడు ఆ యొక్క విభీషణుని తన కౌగిల్లోకి తీసుకొని అతనికి అభయాన్ని ఇప్పించాడు. మా శ్రీరామచంద్రుడు నీకు అభయం ఇచ్చాడు అయ్యా, రా అని చెప్పని సంతోషంగా, అతని సంతోషం కలిగే విధంగా, తన భయం పోయే విధంగా కవిలోకి తీసుకుంటే విభీషణుడు సంతోషపడిపోతాడు. కౌగిట ఎనయంగా చేర్చి తోడుకొని వచ్చి సంతోషంబు కృపయో, తోడుకొని వచ్చి సంతోషంబు కృపయో వేడ్కయు ఒసగన్ అవిభునిగా నిపించే, వేడ్కయు ఒసగన్ అవిభునిగా నిపించే తోడుకొని వచ్చి సంతోషంబు కృపయో. ఆ విభీషణ్ణి సుగ్రీవుడు తన కవిలో తీసుకొని అతనికి ఆనందాన్ని చేకూర్చి తోడుకొని వచ్చి, తీసుకొని వచ్చి సంతోషంబు కృపయు, సంతోషాన్ని, కృపయు దయను, వేడ్కయున్, వేడుకయును కుతూహలము, ఒసగన్, ఒసగన్ కలిగేటట్లుగా, సంతోషము కలిగేటట్లుగా, కుతూహలం కలిగేటట్లుగా, అవిభుని, ఏ విభుని? ఆ విభుని, ఆ విభుడు అంటే విభీషణుడు ఎవరి కోసమైతే వచ్చాడు, విభీషణుడు ఎవరి కోసమైతే వచ్చాడు, విభీషణుడు ఎవరి కోసం వచ్చాడు? ఇప్పుడు శ్రీరామచంద్రుని కోసం వచ్చాడు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుని, ఆ విభుని, ఆ శ్రీరామచంద్రుణ్ణి కనిపించే, కనిపించేటట్లుగా చేశాడు. అయ్యా విభీషణ రావయ్యా, ఇదిగో శ్రీరామచంద్రుడు, చూడవయ్యా శ్రీరామచంద్రుడు, నువ్వు ఎవరి కొరకు వచ్చావో? శ్రీరామచంద్రుని యొక్క అభయం కోసం వచ్చావు కదా, చూడు అదిగో శ్రీరామచంద్రుడు అని శ్రీరామచంద్రుణ్ణి సుగ్రీవుడు విభీషణునికి చూపించాడు. అప్పుడు విభీషణుడు ఏం చేస్తున్నాడు? నిండనానందించి నుపును చూచి, అప్పుడు నిండనానందించి నుపు చూచి అప్పుడు దండ ప్రమాణముల్ దగచేసి పలికే. ఆ విభీషణుడికి చూపించాడు సుగ్రీవుడు, అయ్యా చూడుకో శ్రీరామచంద్రుడు, అయ్యా నువ్వు ఎవరి శరణు కోరి వచ్చావో ఆ శ్రీరామచంద్రుడు వీరే, చూడవయ్యా అని చూపించాడు.
అలా చూపగానే నిండనానందించి నృపు చూచి అప్పుడు సంతోషంతో ఆనందించాడు విభీషణుడు. సంతోషంతో ఆనందంతో ఆ నృపుణ్ణి, ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి అప్పుడు దండ ప్రమాణములు దగజేసి శ్రీరామచంద్రుడికి విభీషణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే చూసి ఆ శ్రీరామచంద్ర నువ్వా అని వెంటనే దండ ప్రమాణములు సాష్టాంగ నమస్కారములు దగచేసి పలికి శ్రీరామచంద్రుడు చూసి విభీషణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాన్ భావ శ్రీరామచంద్ర నువ్వా తండ్రి అని దండ ప్రమాణము అని సంపూర్ణంగా సంతోషించి దండ ప్రమాణాన్ని సాష్టాంగ నమస్కారం చేసి తగు విధంగా సాష్టాంగ నమస్కారం చేసి పలుకుతున్నాడు విభీషణుడు శ్రీరామచంద్రునితో. ఏమని పలుకుతున్నాడు చెప్పుకుందాం. ఇది మళ్ళీ ఇంకో రికార్డ్ చేద్దాము.